కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చినాం, టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చినాం, తెలుగుదేశం పార్టీకి అధికారం ఇచ్చినాం. వీళ్ళందరూ మమ్మల్ని దోషులు తప్ప కనీసం నయా పైసా కూడా మాకు న్యాయం చేయలే. టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే ఒక్కొక్కరి పేరు మీద 1,20,000 అప్పు చేసింది. చిప్ప చేర్చి తెలంగాణ రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పు చేసి ఆమెను బిచ్చకు బంద్ చేసి బాధ్యత బతుకు చేసి కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇవ్వం. ఎట్టి పరిస్థితుల్లో దేశంలో మోడీ గారు నిజాయితీవంతమైన పాలన అందిస్తారు. ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి మోడీ గారు కష్టపడి మాకు నిధులు ఇస్తారు, మనకు సంక్షేమ పథకాలు ఇస్తారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎంతో క్షేమంగా ఉన్నారంటే అది మోడీ గారు ఇచ్చిన నిధులే. మోడీ యొక్క సంక్షేమ పథకాలను భావించే ఈ రోజు ప్రజలు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇస్తున్నారు. వాస్తవానికి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ మంత్రి నియోజకవర్గంలో ప్రజలకు న్యాయం చేస్తున్న ఎంతో న్యాయం చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రజలను హరిగోషిస్తున్న పార్టీలు కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలు. అడుగున గ్రామ పంచాయతీ నిధులు మనం ఇస్తున్నాం. గ్రామ పంచాయతీ నిధులు నేరుగా సర్పంచ్ అకౌంట్ మోడీ గారు పైసలు ఇస్తే కేసీఆర్ దొంగతనంగా రాత్రి ఇలా పైసలు వచ్చకపోయిన మూర్ఖుడు రాష్ట్ర ముఖ్యమంత్రి. బియ్యం పైసలు మనం ఇస్తున్నాం. బియ్యం పైసలు ఇప్పుడు ఫ్రీ బియ్యం ఇస్తున్నాం. గతంలో కిలోకి రూపాయలు వినియోగం, కిలోకి రూపాయలు కేసీఆర్ ఇస్తుండే, కానీ 29 రూపాయలు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తున్నది. ఆలోచించాలి. 29 రూపాయలు ఇచ్చే మోడీ గారు కొట్టేస్తామా? ₹1 ఇచ్చే కేసీఆర్ కొట్టేయాలి. ఒక్కసారి వచ్చారు. మొన్న దానికి ఇప్పుడు కూడా ఫ్రీ ఇస్తున్నాం. అయినా కూడా కేసీఆర్ ₹3 వసూలు చేస్తే మా నిర్మలా సీతారామన్ వచ్చి కేసీఆర్ నువ్వు రూపాయి ఎంత వసూలు చేస్తావు? మేము పేదలకు ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి నువ్వు ఫ్రీ వార్నింగ్ ఇస్తే మళ్ళా మొదటి ఫ్రీ ఇచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రకృతి వేదిక పైసలు పార్టీ భారతీయ జనతా పార్టీ. రైతు వేదిక 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. శ్మశాన వాటికలు పైసలు ఇస్తున్నాం. హరితహారం పైసల మీద హరితహారం పేరు మీద చెట్లకు పైసలు ఇస్తున్నాం. కమ్యూనిటీలకు పైసలు ఇస్తున్నాం. స్వచ్ఛ భారత్ మిషన్ పేరు మీద టాయిలెట్ల నిర్మాణానికి పైసలు ఇస్తున్నాం. ప్రార్థనలకు పైసలు ఇస్తున్నాం. రోడ్లకు పైసలు ఇస్తున్నాం. జాతీయ రహదారులకు పైసలు ఇస్తున్నాం. రైల్వే నిర్మాణానికి పైసలు ఇస్తున్నాం. గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లకు పైసలు ఇస్తున్నాం. సిఆర్ఎఫ్ నిధులు ఇస్తున్నాం. ఇలా ప్రతి పైసా మన నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం ఇస్తే ఇలా పేర్లు మార్చి ఫోటోలు మార్చి వాళ్ళ పథకాలుగా చిత్రీకరించి ప్రజలను మోసం చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇలా కొనుగోలు విషయాలు ఆలోచించండి. కొనుగోలు చేస్తున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. సుధీర్ పైసలు మోడీ గారు ఇస్తున్నారు. గోల్డ్ సంచి పైసలు మోడీ గారు ఇస్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్ పైసలు మోడీ గారు ఇస్తున్నారు. అక్కడ పనిచేసే క్లర్కుల పైసలు మోడీ గారు ఇస్తున్నారు. ఇవాళ కాసుకు స్టోరేజ్ చేసే గోదావరి కిరాయి కూడా మోడీ గారు ఇస్తున్నారు. బ్రోకరిజం చేసే కేసీఆర్ కూడా బ్రోకరిజం కమిషన్ పైసలు కూడా ఇలా మోడీ గారు ఇస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోవాల్సి వస్తుంది. బట్ అన్ని పైసలు మనం ఇస్తుంటే టీఆర్ఎస్ పార్టీ కేవలం వాళ్ళ పథకాలుగా చిత్రీకరించుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనల్ని దోచుకున్న పైసలు, ఈరోజు దాచుకున్న పైసలు ఎన్నికలు రాగానే ఓటుకు 10,000 చొప్పున, ఓటుకు 20,000 చొప్పున ఖర్చు పెడుతూ మనం మోసం చేస్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. అందుకే ఆలోచించాల్సిన అవసరం. ఇలా మన రాజ్యం రావాలి, రామరాజ్యం రావాలి. రామరాజ్యం వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతత విషయాన్ని గుర్తుంచుకొని ఈ మంత్రి నడుబడి మీద మంత్రి నియోజకవర్గంలో ఇలా వామనరావు దంపతులు హత్య చేస్తే కనీసం దాని గురించి ఆ కేసును మాఫీ చేసే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నది. నువ్వు కేసు మాఫీ చేసినా నెక్స్ట్ వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. తప్పకుండా దాన్ని విచారణ చేపిస్తాం. ఎవరు హత్య చేసిడు, ఎవరు హత్య చేయించుడు, ఎవరు హత్య రాజకీయ చేస్తుడో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. బిడ్డ అన్నింటిలో అవినీతికి పెద్ద ఆనకుండలుగా మారి కాళేశ్వరం ఇసుకన్నారు. కాళేశ్వరం ఇసుకలు ట్రాక్టర్ లారీ దొరకబట్ట 10 లారీలు ఉంటాయి. ఆ లారీలకు ఒకటే నెంబర్, మొత్తం సేమ్ స్టిక్కర్ ఉంటాయి. వేబిల్లు ఒకటే ఉంటది. డ్రైవర్ మాత్రం డ్రైవర్ గుర్తు తప్ప ఈ లారీలు వేరే గుర్తించాం. ఏమనంటే డబుల్ బెడ్రూమ్ ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ పెట్టుకొని కాళేశ్వరం పేరుతోని ఇసుక దోచుకుని తప్ప ఒక్కొక్కరు ₹1,00,00,000 సంపాదించి తప్ప కాళేశ్వరం ద్వారా అదనంగా 1 ఎకరాలు కూడా నీళ్ళిస్త పాపడం ఇసుక దోచుకున్నారు. ఇసుక ఏందని ప్రశ్నిస్తే హత్యా రాజకీయాలు చేసే పరిస్థితి ఈ ప్రాంతంలో వచ్చిందంటే ప్రజలు ఆలోచించాలి. హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తారా? ప్రశాంతమైన వాతావరణంలో ప్రజాస్వామ్యబద్ధంగా వివరించే భారతీయ జనతా పార్టీ నాయకులు వీళ్ళు ప్రోత్సహిస్తారా? ఒక్కసారి వచ్చండి. కేసీఆర్ కుటుంబం అవినీతి పాల్పడుతున్నది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నిజాయితీవంతమైన పాలన కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. కేసీఆర్ బిడ్డ ఇవాళ మనకు మాత్రం ఒకసారి జీతాలు వస్తారు, మనకు పైసలు ఇస్తున్నారు. దళిత మంది ఇస్తున్నారు, పైసలు ఇవ్వమంటున్నారు. 3 ఎకరాలు ఇవ్వంటే పైసలు ఇవ్వమంటున్నారు. ధరణి పేరుతో మోసం చేస్తున్నారు, బీజీలను మోసం చేస్తున్నారు.
ఎస్సీ ఎస్టీలో మోసం చేస్తున్నారు. బోర్డు భూముల సమస్య పరిష్కరించడం పైసలు ఇవ్వన్నారు. ఎన్నికలు రాగా కుర్చీ చేసుకుని కూర్చుంటాడు. బోర్డు భూముల సమస్యలు పరిష్కరించాడు. ఖమ్మంలో నిండు బాలిక బోర్డు భూముల సమస్యలు పరిష్కరించమంటే బాలికను గొడవల కూర్చోపోయి బేలు చేసి అలచేసిన మూర్ఖుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. హుజూర్నగర్ ఎన్నికలప్పుడు చెప్పాడు, మమ్మల్ని గెలిపేది నేను కుర్చీ చేసుకుని కూర్చొని బోర్డు భూముల సమస్యలు పరిష్కరిస్తా పట్టా ఇస్తాడు. నాగార్జున ఎన్నికలు వచ్చినాయి, నాకు ఓట్లు వేయండి, నేను కుర్చీ చేసుకుని కూర్చుంటా, బోర్డు భూముల సమస్య పరిష్కరిస్తాడు. ఇలా ఎన్నికల్లో ఓట్లు వేసుకుంటూ తప్ప ఇలా బోర్డు భూముల సమస్యలు పరిష్కరించే పద్ధతి ఏమనంటే పైసలు ఇవ్వన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, పైసలు ఇవ్వన్నాడు, నిరుద్యోగం ఇస్తాడు, పైసలు ఇవ్వన్నాడు, ఉద్యోగాలు ఇస్తానన్నాడు, పైసలు ఇవ్వన్నాడు. పైసలు దేనికంటే ఆయన బిడ్డ దొంగసారా దంతా చేయడానికి 100 కోట్ల రూపాయలు తీసుకుపోయి ఇలా ఢిల్లీలో పెట్టుబడి పెడితే మాత్రం పైసలు కదా. ఇంతవరకు కేసీఆర్ సార్ మాట్లాడతాడు. మొన్న నిందితుల యొక్క బెయిల్ పిటిషన్ రద్దు చేస్తే ఆ బెయిల్ పిటిషన్ రద్దు చేసిన ఆర్డర్లో కేసీఆర్ బిడ్డ పేరు 4 సార్లు వచ్చిందన్న. మరి కేసీఆర్ ఏమంటాడే, నీ బిడ్డకు సంబంధం ఉందా లేదా ఫస్ట్ నువ్వు మాట్లాడు, నీ కొడుకును మాట్లాడమను. దొంగతనాల దందా వేస్తున్నారు, పత్తాల దందా వేస్తున్నారు, డ్రగ్స్ దందా వేస్తున్నారు, ఇసుక దందా వేస్తున్నారు, భూముల దందా వేస్తున్నారు, గ్రానైట్ దందా వేస్తున్నారు. చెయ్యని దంద లేదు. లుచ్చ లఫంగా దందలని వేస్తూ వాళ్ళు మాత్రం ఆగండి కట్టే పడతా అంటే ఏడవేళ కరెంట్ చేస్తానే పోతే ఎల్బీ నగర్ వేణామన్నా కరెంట్ చేశారు, రాజేశ్వరం వేణా కరెంట్ చేశారు. నెక్స్ట్ కరెంట్ చేసి కేసీఆర్ కే కరెంట్ తీసేయాలి. ఇవ్వాలి కేసీఆర్ కే కరెంట్ తీసేయాలి. ఎట్టి బస్సు భారతీయ సౌండ్ అలా ఎల్బీ నగర్ కూడా కరెంట్ చేసిందే, మహేశ్వర్ కూడా కరెంట్ చేసిందే. నేను ఎన్నికల్లో పోటీ చేసిన కరెంట్ చేసింది. నేను చెప్పిన పెట్టుకుంటాను నీకే కరెంట్ కడిగేస్తాను దగ్గర ఉండదు. కరెంటే కళ్ళు మూసేసిన కరెంట్ అమెరికాలో చదువుతాడు కేసీఆర్. ఇక్కడ కరెంట్ వస్తుందా? ఎవరికైనా వస్తుందా? మరి పోటీ గారు మన తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇచ్చే దేశంలో ఒక్కటి పోటీ అడిగాడు. ఆయన ఫామ్ వల్ల కరెంటు బిల్ వస్తుందన్న కట్టాడు. అలా ఫామ్ వల్ల కరెంటు కట్టాడు. ఆ పాత భక్తులు కొంతమంది ఉంటారు, వాళ్ళు కూడా కరెంటు బిల్ కట్టారు. వాళ్ళు కూడా కరెంటు బిల్ నాకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నాడు. ఫ్రీ కరెంటు ఇస్తే ఏం చేయాలి? నేను మీకు ఫ్రీ కరెంట్ ఇస్తే నేను పోయి బిల్లు కట్టాలి. కట్టాలా? ఇలా డిస్కౌంట్లకు 60,000 కోట్ల రూపాయలు నష్టం డిస్కౌంట్ అన్ని కూడా. నువ్వు వాళ్ళ బిల్లు కట్టావా? అని డిస్కౌంట్ మొత్తం నష్టపోతున్నాయి. ప్రభుత్వ కార్యాలయం నుంచి 20,000 కోట్ల రూపాయలు కరెంటు సొంతం కట్టాలి. నువ్వు కరెంటు పైసలు కడతలు ఫ్రీ ఇచ్చట. నువ్వు అప్పు చేసిపోతున్నావు. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం ఎవరిది వస్తుంది? మన వస్తుంది. మన బిల్లు ఎవరు కట్టాలి? మన ఫ్రీ కరెంటు మనం ఇచ్చట, ఇప్పుడు కానిచ్చట. ఇక మళ్ళా కొత్త మీటర్ పెట్టి స్టార్ట్ చేసినట. నేను మళ్ళా మాట్లాడుతున్నాను. మొన్న అన్నాడు కేసీఆర్ అన్నాడు, భారతీయ జనతా పార్టీ ఎన్నికలు వస్తే మోటార్లకు మీటర్లు పెడతారు అని చెప్పన్నాడు. నేను అంటున్నా, మళ్ళీ అంటున్నా, మంతని గడ్డ చాలా పవిత్రమైందన్న. అవునా కాదు? నేను మళ్ళీ అంటున్నా, ఏ పోటీగా తీసుకోక నువ్వైతే, నువ్వు మొగోడు అయితే, నీ లోపల తెలంగాణ రక్తం ప్రవహిస్తే, అసలు నువ్వు మనిషి అయితే నేను సవాల్ చేస్తున్నా, మోటార్లకు మీటర్లు పెడతాం మేము, మాకు లోన్ ఇయ్యి అని చెప్పి నువ్వు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాష్ట్రమా రాయి. సమర్పించాలి కదా, నువ్వు దాన్ని సమర్పించు. నేను మోటార్లకు మీటర్లు పెట్టాలని చెప్పి యాక్ట్ లో లేదు అని చెప్పి నేను నిరూపించిన, చదివి వినిపించిన. నీకు చెవులు అనుకుంటే నువ్వు ఖయాలు చెప్పి తాయి పండుంటారని చెప్పిన టైంలో మళ్ళా చూపెడతా. నేను చూడడానికి సిద్ధం. కానీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కేంద్రానికి మేము తెలంగాణ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెడతాం, మాకు లోన్లు ఇవ్వని చెప్పి రాసిందా రాయలేదా వాళ్ళ తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉంది.
ఇప్పుడు తెలంగాణ రైతాంగం ఆలోచించాలి అన్న. ఇన్ని సంవత్సరాలు అకాల వర్షాల వల్ల ఇక్కడనే 40,000 ఎకరాలు పంట నష్టం జరిగింది. వరదలు వచ్చినాయి, మంచిర్యాలలో వరదలు వచ్చినాయి, మంటల్లో వచ్చినాయి, గోదావరిలో వచ్చింది. ఒక్క కుటుంబాలను ఆదుకున్నాడన్నా, ఒక్కడు కూడా పైసలు వచ్చిందా? రైతులను ఆదుకోవా, యువకులను ఆదుకోవా, ప్రజలను ఆదుకోవాలే. ఫసల్ బీమాను ఇంప్లిమెంట్ చేయగా మొదగాడ అంటే మన దాని ఎత్తులేడు. అందుకే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీ అందరి కృషి వల్ల, కార్యకర్తల కష్టార్జన వల్ల, తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజల వల్ల తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ తెలంగాణ రాష్ట్రంలో పేదలందరికీ ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించే బాధ్యతను భారతీయ జనతా పార్టీ ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నిలువ నీడలేని పేదలందరికీ ఇళ్ల నిర్మాణం చేపట్టే బాధ్యతను తప్పకుండా భారతీయ జనతా పార్టీ చేపడుతుంది. నష్టపోయిన రైతులు ఆదుకోవడానికి గల ఫసల్ బీమా యోజనను ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అమలు చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మా సునీల్ రెడ్డి చెప్పినటువంటి ఈ ప్రజా చైతన్య యాత్రకు విశేష స్పందన కృషి ద్వారా తప్పకుండా నేనే వస్తా, ముగింపు తమకు నేనే వస్తా అని చెప్పి మా కార్యకర్తలను చూడడానికి, కార్యకర్తలను చూడడానికి, కార్యకర్తలు కలవడానికి ఈ రోజు ప్రత్యేకంగా రావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికినటువంటి కార్యకర్తలందరికీ, ఈ ప్రజా చైతన్య యాత్రకు సహకరించడానికి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు ఆశీర్వదించినటువంటి ఈ 4 మండలాల ప్రజలను కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.